ఇంకోటి తెలుసా, మసాలా తక్కువ, చాలా మసాలా తక్కువరా. అమ్మ యానక్కాయలు, టమాటాలు, క్యారెట్ ఇన్నేస్తాడు చూడు, చాలా బాగుంది. సేమ్ మన ఇంట్లో చేసుకునే దానిలాగా ఉంది. గుడ్ మార్నింగ్ మై హలో నమస్తే అస్సలాము అలైకుం వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వ్లాగ్. ఈ వీడియో మీరు చాలా రోజుల నుంచి అడుగుతున్నారు, తీసుకొచ్చేసాం. పెద్ద రిక్వెస్ట్. బిసి రెస్టారెంట్ అనమాట. ఈ వీడియోలో నేను, వలీగాడు, రామ తెపాలం, బషీర్ గారు కూడా వచ్చాడు. బేసిక్గా తెలుసు కదా మీకు, చెప్పాను మొన్న మనాలి వెళ్తున్నామని. ఏట్రా మనాలి, నాకు అందరూ మన సబ్స్క్రైబర్లు అందరూ రీల్స్ షేర్ చేస్తారు. మయా అక్కడ మరి పరిస్థితి ఇదంట, నువ్వు సేఫేనా అని కొంతమంది, మై ఎలకమే ఎంత దారుణంగా ఉందంట అని చెప్పేసి. బేసిక్గా రేపొద్దున మనకు ఫ్లైట్, నైట్ అక్కడికి మనాలికి బస్సు. అక్కడ మనల్ని ఎవరైతే చూసుకుంటున్నారో మన బ్రో ఏమన్నాడంటే, చూద్దాం బ్రో అప్పటికి క్లియర్ అయిపోద్దేమో అన్నాడు. ఒకవేళ క్లియర్ అవ్వకపోతే నెక్స్ట్ డే పోస్ట్ పోన్ చేద్దాం అన్నాడు. కానీ ఆగేదైతే లేదు, ఫిక్స్ అయిపోయాం. మేము ఢిల్లీలో ల్యాండ్ అయిపోతాం రేపు. ఎస్, ఏదైతే అవుద్ది చూసుకుందాం. అలాగే అనుభవం కానీ బిస్కెట్ అవుతుంది, చూద్దాం. టెన్షన్ గా ఉన్నాం. ఈ బిసి రెస్టారెంట్ కేవలం ఒక్క సబ్స్క్రైబర్, అందరూ అడుగుతారు, ఒక్క సబ్స్క్రైబర్ మాత్రం ప్రతి వీడియోలో పెట్టేవాడు కింద మాయా బిసి చేయి అని చెప్పేసి. ఫైనల్గా ఈ రోజు కుదిరింది. దేవుడి వల్ల ఫుడ్ బాగుండాలి అంటే. 2 బ్రాంచ్లు ఉన్నాయన్నమాట, 3 బ్రాంచ్లు. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఒకటి, మన మాదాపూర్ ఒకటి, జూబ్లీ హిల్స్ ఒకటి. హైటెక్ సిటీ జూబ్లీ హిల్స్, మాదాపూర్లో ఏం లేదు. 3 బ్రాంచ్లే. మన పాత పీసీ దగ్గర ఉండేది ఏంటది, ఏ ఏరియా అది? అయితే హైటెక్ సిటీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, జూబ్లీ హిల్స్ 3 ఉన్నాయి. మనం హైటెక్ సిటీ వెళ్దాం, మాకు కొంచెం దగ్గరేది. వెళ్ళి టేస్ట్ ఎలా ఉంది, అంబియన్స్ ఎలా ఉంది అన్నీ చూద్దాం. ఏమాత్రం లేట్ చేయకుండా వ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం. వ్లాగ్లోకి వెళ్ళే ముందు లైక్ చేయడం మర్చిపోద్దు. చలో, ఇప్పుడే వచ్చాం బిసికి. ఇది మెట్రో పిల్లర్ నెంబర్ లేదు ఇక్కడ. ఏంటి ఇక్కడ అర్థమైపోతుందిలే మీకు. బిసి, కేఎఫ్సి, స్టార్ బక్స్ ఇవన్నీ ఉంటాయి. ఫస్ట్ ఫ్లోర్లో బిసి ఉంటుంది. పదం లోపలికి వెళ్ళి చూద్దాం. ఇప్పుడే రెస్టారెంట్కి వచ్చాము. బేసిక్గా ఈ బిసి అనేది నార్మల్గా ఆన్లైన్లో ఇప్పుడు చాలా మంది రెస్టారెంట్లు ప్రమోట్ చేసుకుంటున్నారు కదా. ఫస్ట్ ఓజీ ఈవిడే అందరికన్నా ముందు మొదలెట్టారు. అసలు ఒక లేడీ ఇలాగా వీడియో ముందుకు వచ్చి మాట్లాడుతూ ఇంత బిజినెస్ చేస్తారంటే అసలు మామూలు విషయం కాదు. ఇంకోటి ఏంటంటే స్టార్టింగ్లో చాలా హైప్, అయితే వీడియో చూసేసరికి హైప్ పెరిగిపోద్ది కదా. హైప్తో వచ్చి కొంతమంది ఆ హైప్ రీచ్ అవ్వక బాగాలేదని పెట్టేవారు. తర్వాత కింద పెట్టేవారు, స్క్రోల్ చేయడం మొదలు పెట్టారు. మీ పర్స్పెక్టివ్లో అది బాగుండకపోవచ్చు అన్నట్టు ఇంగ్లీష్లో పెట్టారు. మనకు అంత ఇంగ్లీష్ రాదు కదా, కానీ అర్థం అదే. మెయిన్ ఆవిడ ఏదైతే వెజ్ అంటే అన్నీ చేస్తారు బాగుంటాయని. మనం ఇక్కడ 2 ఉన్నాయన్నమాట. వెజ్ ఒకటి, వెజ్ థాలీ ఒకటి, నాన్ వెజ్ థాలీ ఒకటి. వెజ్ థాలీ వచ్చి 349 రూపాయలు, నాన్ వెజ్ థాలీ వచ్చి 645 రూపాయలు. ఇందులో నాన్ వెజ్లో వచ్చేసరికి మల్బోర్ పరోటా, ఎగ్ బజ్జీ, ఫిష్ పకోడా, గారె, చికెన్ ఫ్రై, బగారా రైస్ అన్లిమిటెడ్, వైట్ రైస్ అన్లిమిటెడ్, ఆంధ్ర చికెన్ కర్రీ, మటన్ కుర్మా, గోంగూర ప్రాన్, దాల్చా, రసం, కార్డ్, ఆనియన్ రైతా, ఆనియన్ సలాడ్, పాపడ్, బాదుషా, బూందీ లడ్డు, పూర్ణాలు, గులాబ్ జామున్. వెజ్లో వచ్చేసరికి యాజ్ యూజువల్ ఏదో 4 కర్రీలు, ఫ్రైలు, సాంబారు, ఉలవచారులు, పాపడ్లు ఇవన్నీ ఉన్నాయి. ఎందుకు చదివే ఇవి కూడా మన శరీరాలు చూసే ఒప్పుకుంటుంది రా. అది ఫుడ్ ఫస్ట్ ఇది చెప్పి తర్వాత పులావ్ కానీ స్టార్టర్లు కానీ చెప్దాం. ఇదొకటి చెప్పా ఫస్ట్. ఫస్ట్ వెజ్ థాలీ వస్తుంది. ఫస్ట్ టైం నాకు నాన్ వెజ్ థాలీ కన్నా వెజ్ థాలీ తినాలని చెప్పేసి కోరిక పుట్టడం. ఎందుకంటే ఆవిడ ఎక్కువ వెజ్ థాలీ గురించి చెప్తారు కదా. ఇందులో చూసుకుంటే ఐటమ్స్, ఇదేదో శనగపప్పు కూర, బీరకాయ, శనగపప్పు చూద్దాం, తిని చెప్తా. ఇది పైనాపిల్ కేసరి, పప్పు, టమాటా, ఆలు ఫ్రై, బగారా, పులిహోర, ఏదో గోంగూర పచ్చడి అనుకుంటా, చిక్కుడుకాయ, రోటి పచ్చడి, ఫ్రూట్స్, పెరుగు, బూరి, పుల్కా, అప్పడం. బేసిక్గా షేరింగ్ లేదు, అందుకనే బషీర్ గడికి పెట్టట్లేదు, సైలెంట్గా పెట్టేస్తాను లేరా. ఏమంటే ఎక్స్ట్రా రైస్ ఏమి వేయించుకోమండి, కొంచెమే తింటాం, షేర్ చేసుకుంటాం. ఇంకా ఐటెంలు చెప్తాం, ఏదో వీడియో కోసమే ఆడుకుంటేస్తాం, కొంచెం అర్థం చేసుకోండి. ఫస్ట్ బూరి. ఇప్పుడే కదా నాకు పెడతాను రా. ఎలా ఉంది? అవి వేడుకుందా. బూరి కొరికి మామూలుగా కన్నం పెట్టుకుని వేసుకోవచ్చు. కొరికేసాను నేను కంగారులో. నెయ్యి వేసుకుని అదిరిపోయింది. నార్మల్గా మనం బూరెలకు లోపల కొంచెం పప్పులతో తగులుద్ది కదా, మొత్తం మెత్తగా ఉంది. బాగుంది, టేస్ట్ బాగుంది బూరె. నాదో సజెషన్ చెప్పనా? చెప్పుకున్నాను సార్. కొంచెం స్వీట్గా ఉంటే ఇంకా బాగుంది బూరె. అవును, కొంచెం స్వీట్ తక్కువ. నెక్స్ట్ పుల్కా తిందాం. ఎందులో నంచుకోమంటారా బషీర్? పుల్కా పప్పులో బాగానే ఉంటుంది. ఇది కూర ఏంటో తెలుసుకోవాలి ముందు, ఇందులో నంచుకుంటాను అందుకని.
ఏంటది అది చెప్పు. బీరకాయ రా. పాలు వేసి ఏమైనా వండుతారేమో బాబోయ్. తేడాగా ఉంది. మనం తిన్నాం. టేస్ట్ అయితే బాగుంది. ఆ కూరలో కన్నా ఆలు ఫ్రై నంచుకుందమ్మా. పప్పులో ట్రై చేయి. ఉప్పు ఎక్కువైనట్టు అనిపిస్తుంది ఏంట్రా? నాకు అనిపిస్తుందా? కూర్చుండ్రా. తింటాం ఏదో దాంట్లో మంచిగా అంటే నాకు ఉప్పు ఎక్కువ అనిపించిందా? నోరు తేడానా? ఏది అలాగే ఉంది చూడు. లేదు సరిపోయిందా? ఏదో నా నోరు అంటే స్వీట్ తినాలి కదా, నోరు ఏమైనా తేడా వస్తుందేమో. టైగర్ గడికి వెజ్ పెట్టేద్దాం, మనం నాన్ వెజ్ తిందాం. ఏదో చెప్పాడు వీడు, నాకు వినబడలేదు. వెజ్ పలావ్ టేస్ట్ చూద్దాం గైస్. తోపు ఉంది, మామూలుగా లేదు. అది చూస్తే తినద్దాం. అరే అలా కాదురా, నాకేమో ప్లేట్ లేదు ఇక్కడ. నాన్ వెజ్ థాలి ఇది రాజా భయ్య. ఇదిరా ఫీస్ట్ అంటే. నాన్ వెజ్ థాలి వస్తుంది గైస్. ఇది తీసుకున్నది బా. గైస్ చెప్పాను కదా మీకు ఇప్పుడే, అదే చెప్పాను. టైగర్ గడి వెజ్ ఇట్టేద్దాం, మనం నాన్ వెజ్ కుమ్మేద్దాం అన్న. కానీ బగారా మాత్రం, ఇది వెజ్ పలావ్ మాత్రం సూపర్. నెక్స్ట్ పులిహోర చూద్దాం. బా, ఇంట్లో చేసుకున్న పులిహోర లాగా, గుళ్ళో ప్రసాదం లాగా అలాగే ఉంది. పులిహోర మామూలుగా లేదు, తోపు పులిహోర కూడా. బయట డ్రెస్ వచ్చేలోపు సింపుల్గా కొంచెం నాన్ వెజ్ కూడా టేస్ట్ చూసేద్దాం. చికెన్ ఫ్రై, ఇదేంటి ఫిష్ పకోడా పక్క తిని చెప్తాను. పక్క చికెన్ తినవసరం, నేను తిన్నాను కదా. ఫిష్, పెరుగు చట్నీ, చికెన్ కర్రీ, మటన్ దాల్చా మటన్ కాదా, దాల్చా అంట. మటన్ కర్రీ, గోంగూర, రొయ్యలు, వావ్ సూపర్. ఎగ్ బోండా, పెరుగు, ఇదేదో బాదుషా, గులాబ్ జాము, గారి, పూరి, పరోటా. ఫస్ట్ ఏంటన్నా ఆబ్వియస్గా ఇక్కడ ఏం లేవు కాబట్టి పరోటా తినాలి. అరే పరోటా భలే ఉందిరా. అరే భలే క్రంచీ పరోటా. కానీ మరీ తక్కువ ఇచ్చారు, కానీ దీనికన్నా ఎక్కువ ఇస్తే వాళ్ళకి గిట్టుబాటు అవ్వదు. చికెన్ కర్రీలో తింటున్నాను, నువ్వు రొయ్యలే. గోంగూర రొయ్యలు తప్పలేదు అంత అయిపోవడంలో. చికెన్ కర్రీ చాలా బాగుంది. గోంగూర రైస్లోకి తింటాను నేను, ఇందులో తిన్నాను. గారి మటన్ కర్రీ తింటాడు. గారి మటన్ కర్రీ. మేము మటన్ కర్రీ అంటే మన ఇంట్లో ఇలా వండుకోము, మరి తెలంగాణ సైడ్ అటు ఎక్కడైనా ఇలా వండుతారేమో. రైస్లో కడుపుకుంటాం ఇలా తెలియదు, కానీ దీంతో వైట్ రైస్. వరుసగా టేస్ట్లు చూద్దాం. ముందు ఐటమ్స్ బయట పెడతా, కన్ఫ్యూజ్ అయిపోతాం లేకపోతే. ఫస్ట్ రోటి పచ్చడి వేసుకొని చూద్దాం రా. రోటి పచ్చడి, అందులో కొద్దిగా నెయ్యి. అది రోటి పచ్చడి నెయ్యి ఎవర్ గ్రీన్ కాంబినేషన్. నెయ్యి మొత్తం డామినేట్ చేసింది పచ్చడిని, బాగుంది. నెక్స్ట్ ఇదేంటి, గోంగూర పచ్చడా. నెక్స్ట్ గోంగూర పచ్చడి టేస్ట్ చూద్దాం. అద్దరిపోయింది గోంగూర పచ్చడి, మామూలుగా లేదు గోంగూర పచ్చడి. నువ్వు తినరు నాన్న, నా కోసం వెయిట్ చేసి ఎవగొట్టే గాలి. మేము రైస్ తినేస్తున్నాం, నాకేమో పెట్టట్లేదు. రైస్ అప్డేట్ చేస్తే పెడతారు, లేకపోతే పెట్టరు. పప్పు ఫుల్ టెంప్టింగ్గా ఉంది, అసలు అలా ఇలా టెంప్టింగ్గా లేదు. పప్పు టమాటా అంటారు కానీ చాలా హోటల్స్లో, కానీ టమాటా కనబడదు ఇందులో ఎర్రగా భలే కనబడుతుంది. కలుపుకుని టేస్ట్ చూద్దాం. పక్కా ఇది చూడడానికి అయితే మన ఇంట్లో చేసుకునే పప్పు టమాటా అలాగే ఉంది. టేస్ట్ చూద్దాం. బాగుంది, ఇందాకలాగా సూపర్ డూపరు కాదు కానీ బాగుంది. ఆహా, నెయ్యి తగ్గిస్తే మొత్తం మారిపోయింది ఫ్లేవర్. మళ్ళీ నెయ్యితో చాలా బాగుంది. పప్పు తిని అందులోకి ఇలా బంగాళదుంప కొంచెంకుంటే పైసా వసూలు. నాకేమో పరోటా పెట్టేసాడు, ఇక్కడ క్లోజ్ అయిపోతుంది సెక్షన్. నెక్స్ట్ సాంబారు అవి చూద్దాం. దానికన్నా ముందు ఇక్కడ బగారా రైస్ అయిపోద్దాం. ఫస్ట్ అందులోకి మటన్ కర్రీ వేసుకుని చూడు. నాకు ఇందాక రోటీలోకి మటన్ కర్రీ అంతగా అనిపించలేదు. ఈ రొయ్యలు నేను దొబ్బేస్తాను. ఇస్తాను మొత్తం తిన్నాను, కొంచెమే. ఇంకా మటన్ కర్రీ టేస్ట్ చూడు ఎలా ఉంది. అంటే నాకు మటన్ ఫ్లేవర్ అని తెలియట్లేదు. చాలా తక్కువ మసాలాలు, లైట్గా ఉంది, బాగా అలా లైట్. కారం కూడా ఎక్కువ లేదు. ఓకే అదే ఫ్లేవర్ ఉంది, కాకపోతే ఆ ఘాటు మసాలాలు తక్కువ ఉన్నాయి, బాగా తక్కువ ఉన్నాయి. ఈ గోంగూర పచ్చడి టేస్ట్ చూద్దాం. ఇది బాగుందంటే సూపర్. ఇంకా గోంగూర వైట్ రైస్లో బాగా కలిపి ఆ రొయ్యి పెట్టి టేస్ట్ చూద్దాం. అదిరిపోయింది, బాగుంది. ఇప్పుడు తెలుసా, మసాలా తక్కువ, చాలా మసాలా తక్కువరా. ఇందులో కూడా చాలా మసాలా తక్కువ ఉంది. ఇప్పుడు మనకు పర్లేదు, మనకి మనకి ఎలాంటి కావాలి పర్వాలేదు.
గోంగూర పచ్చిరలే కాదు బగారా రైస్లో గోంగూర చట్నీ కూడా బాగుంటుందంట. అవును, ఈ బగారా రైస్లో దాల్చా వేసుకుని బషీర్గా టేస్ట్ చూసి చెప్తాడు ఎలా ఉందో. దాల్చా అంటే ఏంట్రా? దాల్చా అంటే దాల్చానే, అందులో మటన్ వేస్తే మటన్ దాల్చా, మటన్ లేదు కాబట్టి ఉత్తి దాల్చా. పప్పు సాంబార్ లాగారా, పప్పు పేస్ట్ చేసేసి ఉంటుంది. ప్రాసెస్ చాలా పెద్దది. బాగుందా? కానీ ఉప్పు ఎక్కువ. ఉప్పు కొంచెం ఎక్కువగానే ఉన్నాయి. సాంబార్ వేయండి అన్న. రసం ఉండదా? ఓకే, రసం ఉండదంట గైస్, ఓన్లీ సాంబార్ ఉలవచారంట ఇక్కడ. చాలు 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 చాలు. అరే బాబు ఇన్నేస్తాడు ఏంట్రా అమ్మ, ఈ ఆనపకాయలు టమాటాలు క్యారెట్ ఇన్నేస్తాడు చూడు. వీడియో తీద్దామని వేస్తాడా ఉత్తిగా పడేస్తాడా? సాంబార్ టేస్ట్ చూద్దాం గైస్. బాగుంది. ఇదే మనం రెగ్యులర్గా బయట దొరికేలాగా ఉంది, స్పెషల్ ఏం లేదు. నార్మల్ సాంబారు తీగా ఉంది. మనం చికెన్ కర్రీ బషీర్గడ్ వైట్ రైస్ వేయించుకుని చికెన్ కర్రీ టేస్ట్ అవుతున్నాడు. ఈ చికెన్ కర్రీ కూడా ఒకసారి మేకింగ్ పెట్టారు రాగా, చాలా బాగుంది. మేకింగ్ చూస్తే నోరు ఊరింది నాకు. ఒకసారి తిని కొడతావు కదా చెప్పనన్నా, ముక్క పెట్టు. అది ఇప్పుడే ఓ ముద్ద అది అలాగా కొడతా వస్తే అంటే దీనికి వైట్ ఆపోజిట్ ఉంది. అంటే అందులో మసాలాలు లేవు, ఓన్లీ ఫ్లేవర్, కారం లేదు. ఇది వచ్చేసరికి మంచి ఘాటుగా ఉందా. బాగుంది. నువ్వు కూడా తిను. చాలా బాగుంది. అవును, సేమ్ మన ఇంట్లో చేసుకునే దానిలాగా ఉంది. ఇంటి వంటలు మిస్ అవుతారు చూడు, హైదరాబాద్లో ఉన్న ఇంటి దగ్గర వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారు. కొన్ని ఐటమ్స్ ఉప్పు ఎక్కువ అనిపించింది. ఇటు ఫస్ట్ ఉప్పు తక్కువ అన్నాడు, తర్వాత తిని నిజమే ఉప్పు ఎక్కువైందిరా అన్నాడు వీడు. ఏది ఇది బంగాళదుంప ఫ్రై. ముందు తెలియదేట్రా? ముందు తెలియలేదు అసలు. నా సెన్సెస్ బాగా పనిచేస్తాయి నాయి, అందుకే అయ్యా. అసలు ఏంటి వల్లి దాని పేరు? చిక్మంగళూరు చికెన్ పలావ్. చిక్మంగళూరు చికెన్ పలావ్. చిక్మంగళూరు అంటే కర్ణాటక. మ్యాక్సిమం అన్ని కూడా మెనూలో ఐటమ్స్ పేర్లు కర్ణాటక పేర్లు చాలా ఉన్నాయి. అన్న ఎక్కువ కర్ణాటక ఐటమ్స్ ఉన్నాయండి. కర్ణాటక స్టైలేనా ఇది? ఓకే. పీస్ మటన్ అవ్వాలి. అది చికెన్ చెప్పాం, కాలిపోతుంది. పీసు కొంచెం చిల్లీ చికెన్ పీస్ ఉంటుంది కదా, ఆ గ్రేవీలో మిక్స్ చేస్తే ఎలా అవుతుందో ఆ గ్రేవీతో ఇచ్చినట్టు ఉంది. చాలా వేడిగా ఉంది. టేస్ట్ అంటే చాలా డిఫరెంట్గా ఉంది. హైదరాబాద్ స్టైల్ కాదు. మరి కర్ణాటక హైదరాబాద్ స్టైల్ ఎందుకుంటారు? కొంచెం అలాగని కాదు, మన ఏరియాలో అమ్ముతున్నప్పుడు మన టేస్ట్ బడ్స్ తగ్గట్టుగా ఏమన్నా చేంజెస్ జరిగినాయి అన్నట్టుగా. నోటికి రుచిగా ఉందా లేదా? రుచిగా ఉంది. తినొచ్చా? తినచ్చు. అది బగారా రైస్ కింద. ఇది అదే బగారా రైస్ మీద అది గ్రేవీలో టాసింగ్ చేసి చికెన్ పీసెస్ ని అది ఇచ్చారు. టేస్ట్ అయితే బాగుంది, డిఫరెంట్ గా కొత్తగా నాకు నచ్చింది. మీరు ఇందాక 2 తాళీలు తింటున్నప్పుడు మైల్డ్ స్పైస్ ఏం లేదన్నారు కదా, ఇది కూడా అంతే. మైల్డ్ స్పైస్ చాలా బెటర్. ఇలా తినడం చాలా బెటర్ ఆరోగ్యానికి. మైల్డ్ స్పైస్ బాగుంది. వాళ్ళు ఏడు సరిగ్గా ఎక్స్ప్రెస్ చేయలేకపోయాడు కానీ సూపర్ ఉంది. ఇది చాలా బాగుంది. చాలా బాగుంది. డిఫరెంట్గా ఉందా లేదా? అదే చెప్పింది అంతా కరెక్ట్. కానీ టేస్ట్ అయితే సూపర్ ఉంది. చాలా బాగుంది. ఇప్పుడే ఇంటికి వచ్చేసాం. ఫుడ్ అయితే బాగుంది మాయ. రేట్లు అంటారు ఇంకా ఆ ఏరియాకి తగ్గట్టే ఉన్నాయి, కొంచెం ఎక్కువగానే ఉన్నాయి. ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని వెళ్ళకండి, నార్మల్గా వెళ్ళండి. మరీ ఎక్కువ వీడియోలు చూసి ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటే డిసప్పాయింట్ అవుతారు. రేపు మేము ఎర్లీ మార్నింగ్ ఢిల్లీ స్టార్ట్ అవుతున్నాం. చూడాలి, రిస్క్ చేస్తున్నాం, మరి ఏమవుద్ది ఏంటి అనేది. అక్కడికి వెళ్ళాక అన్నీ బాగుంటే వెళ్ళిపోతాం, లేదంటే పోస్ట్ పోన్ చేయాలి. ఎందుకంటే మనకి రేపు ఫ్లైట్ టికెట్లు కాబట్టి అవి క్యాన్సిల్ అవ్వవు, వెళ్ళిపోవాల్సిందే తప్పదు. ఏ మాత్రం లేట్. ఈ వ్లాగ్ అయితే ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నాను. హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇక్కడ దాకా వీడియో చూసారంటే లైక్ చేయడం మర్చిపోద్దు. మళ్ళీ రేపు పొద్దున్న 8 ఇంకొక వ్లాగ్లో కలుద్దాం. ఉంటాను మరి. జై హింద్.